తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారమైతే రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని వైసీపీ ఇప్పుడు అస్త్రంగా వాడుకుంటుంది. రాయలసీమ ద్రోహిగా చంద్రబాబు నాయుడును చిత్రీకరించడానికి రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇప్పుడు వారికి బూస్ట్ అయితే ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు వరుసగా మీడియా ముందు కూడా వస్తున్నారు. తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. లాలూచీపడి చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాల్ని తెలంగాణకి తాకట్టు పెట్టారని తప్పుపట్టారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రాయలసీమతో పాటు కృష్ణా జలాల పంపిణీలో కూడా అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. తిరుపతిలో వాటా ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని కౌంటర్ అయితే వేశారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయని అంబటి రాంబాబు అయితే చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని కొన్ని పత్రికలు దాచడానికి ప్రయత్నించాయన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వమే ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు క్లోజ్డ్ రూమ్లో మాట్లాడారని, అందువల్ల ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశారని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పుకొచ్చారు. హక్కు ప్రకారం రాయలసీమకు రావాల్సిన నీటిని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కుట్ర చేశారని ఆయన ఆరోపణలు అయితే గుప్పించారు. తక్షణమే చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మేనేజ్ చేయడం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోతే ఇక రాష్ట్ర పరిస్థితి ఏం కావాలని అంబటి నిలదీశారు. చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అని కౌంటర్ వేశారు. డబ్బుల దగ్గర వీళ్ళిద్దరి సంబంధాలేంటో అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. ఓటుకు నోటు కేసులు ఎలా ఇరుక్కున్నారో అందరికీ తెలుసని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ద్రోహం చేసే పరిస్థితి కనిపిస్తోందని ఆయన విమర్శలు అయితే గుప్పించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్పుకొచ్చారు.